వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ మాన్సా అండ్ సాయంత్రాన్ని. ఈరోజు సండే ఏం చేయాలి అని చెప్పి ఆలోచిస్తున్నాను. చూసారా మా వీరుబాయి వచ్చిండు. మమ్మ ఈడ కూడా వీడియో తీస్తున్నావా అని చెప్పి చూసుకుంటూ వెళ్ళిపోతుండు. హాయ్ గాయ్స్ అంట మా వీరుబాయి. టైం అవుతుంది, ఏమంట చేస్తున్నావు అమ్మ అనుకుంటా అడిగిపోతున్నాడు. ఏమంట చేయాలని నేను ఆలోచిస్తే మా బేబీ ఏం తీసుకొస్తలేడు. మళ్ళీ వెనకకెళ్ళి బేబీ ఏం తీసుకురా అని అడిగితే బేజా తీసుకురా బేబీ అని అంటే నా బేజ తినేది సరిపోతలేదా, మేక బేజ కూడా కావాలని చెప్పి నాకు కామెంట్ దాని మీద. ఏం చెప్పాలి వీళ్ళకు, మా కష్టం ఎవరికి తెలుస్తలేదు, వాళ్ళు వంట చేస్తే తెలుస్తుంది అంతే కదా. ఇక ఎట్లో అట్లా వేసి మా మామయ్య ఈరోజు కీమా తీసుకొచ్చేసింది నా గురించి. అయితే నేను కీమా వండుతున్నాను కుక్కర్లో వేసి. హైదరాబాద్లో నాన్ వెజ్ దొరకాలంటే కష్టంలో అయిపోతుంది, అంటే మా ఏరియాలో సరిగ్గా మటన్ దొరకదు అన్నట్టు, అందుకోసమే అట్లా నడిచిపోతుంది మా గాలి. ఇక మా ఓన్కైతే మా వీరుబాయికి తన్నుకి ఇద్దరికి ఐ మీన్ నిధికి కూడా పూరీలు కావాలి. ఫర్మాయిష్లు వేస్తారు ఇంట్లో కూర్చొని, మమ్మ పూరి చేయి చపాతీ చేయి అనుకుంటా ఫర్మాయిష్లు చేస్తుంటే పూరి చేస్తున్నా పిల్లల గురించి. చలికాలం కూడా ఉంది కదా, గరం గరం పూరి కీమా తింటే బాగుంటుంది అని చెప్పి సండే స్పెషల్ మా మెన్యూ పూరి కీమా. మీ ఇంట్లో ఏం చేస్తున్నారు చెప్తారా కామెంట్ సెక్షన్లో. చూసారా రౌండ్ రౌండ్ పూరీలు, గరం గరం ఉంది. ఎంత కష్టపడితే కూడా మాకు ఫలితం లేకపోతుంది రోజు రోజుకి. మాకు కూడా ఒక శాలరీ కావాలి హౌస్ వైఫ్స్కి కూడా. ఏమని అంటే ఏం పని చేస్తారు ఇంట్లో కూర్చొని అని చెప్పి మా బేబీ చెప్తుంటాడు. కానీ ఇక వంట వేస్తే తెలుస్తుంది వాళ్ళకి. ఆఫీస్లో సిస్టమ్ వర్క్ చేస్తే అయిపోయానా, ఇంటికి వచ్చి మళ్ళీ మా వీరుబాయి వచ్చే. ఏం వీరుబాయి అంటే ఎంతసేపు మమ్మ పూరీలు చేయాలి, 5 minutes ఆగరా అంటే మళ్ళీ వస్తాడు. 2 నిమిషాల తర్వాత మళ్ళీ వచ్చి మమ్మ పూరీలు అయినాయా అంటాడు. కానీ ఏం చెప్పాలి, పిల్లలు కూడా అర్థం చేసుకోవాలి. మా అమ్మ కష్టపడుతుంది, మా అమ్మకు టెన్షన్ ఇవ్వద్దు అంటే అది చూసారా తొంగి చూస్తున్నాడు ఇంకా మా అమ్మ ఎంతసేపు అని. పిల్లలు కూడా అర్థం చేసుకోరు పేరెంట్స్కి, ఎస్పెషల్లీ ఫర్ మదర్స్. సండే ఇంట్లో ఉంటే ఆర్డర్ మీద ఆర్డర్లు ఇస్తారు నాకు, ఎవ్వరు హెల్ప్ చేయరు. నేనే కిచెన్ రూమ్లో బొరుతుంటా, ఇట్లా పని చేసుకుంటూ వచ్చి మళ్ళీ వచ్చిండు. ఇక ఆగ్రాబాయి అంటే వినడు. ఏం చేయాలి, మళ్ళీ వచ్చి ఏమమ్మా అని కూడా చూస్తూనే ఉంటాడు. పూరి అంటే చాలా ఇష్టం అన్నట్టు మా వీరుకి, అందుకోసమే పూరి స్పెషల్, సండే స్పెషల్ పూరి కీమా మా ఇంట్లో. రౌండ్ రౌండ్ రాకపోతే పెద్ద పరిశాని. నేను కిచెన్ రూమ్లో పూరి కీమా చేస్తుంటే మా నిధి మేడము బయటికి వచ్చి చపాతీ చేస్తున్నట్టు. చపాతీ, నిధి ఏం చేస్తున్నావు, చపాతీ చేస్తున్నావా? చూసారా చపాతీ చేస్తుందంట మా నిధి. నీకు వచ్చా నాకు నేర్పిస్తావా? ఓకే డన్. స్కూల్కి వెళ్తావా? ఏబిసిడి నేర్చుకుంటావా, చపాతీ నేర్చుకుంటావా? చెప్పు, చపాతీయా ఏబిసిడియా? చపాతీ నేర్చుకుంటాను. నెక్స్ట్ ట్రైనింగ్ మా నిధికే. అట్లా వేసి టిఫిన్ అయిపోయింది. మా నిధి చేసేందుకు అందరూ తినేసినాం. ఇప్పుడు లంచ్ టైంకి వచ్చాం మేము. లంచ్ టైం మెన్యూ బగారా రైస్ చికెన్ కర్రీ అంట. మా బేబీ ఫర్మాయిష్ ఇది. ఏదో ఒక పని చేస్తుంటాడు మా బేబీ. అగ మా చింకమ్మ వచ్చి డిస్టర్బ్ చేస్తుంది నిధి తీసుకొని. మా నిధి సతాయిస్తుంది. మా అమ్మ ఎత్తుకో అంటే మా చింకి వచ్చి, అంటే మా ఆడపడుచు పాప వచ్చి మా పాపను ఎత్తుకొని ఆడుకుంటుంది. సండే వస్తే స్నాక్స్ కావాలి మమ్మ, అది కావాలి మమ్మ అని చెప్పి ఆర్డర్లు. చికెన్ మసాలా విత్ బగారా రైస్ మెన్యూ బాగుంది కదా. అప్పుడప్పుడు సమ్ డిఫరెంట్గా ట్రై చేయాలి, ఎప్పుడు బిర్యానీ కాకుండా అది కాకుండా. మళ్ళీ మా బేబీ ఏదో, మా పిల్లలు ఏదో కార్యక్రమం చేసినట్టున్నారు. మా బేబీ వచ్చి అది క్లీన్ చేయ ఇది క్లీన్ చేయని చెప్పి డిస్టర్బెన్స్ నాకు. మళ్ళీ 2 తిట్లు. ఏం చేద్దాం, ఇంట్లో ఉంటే పిల్లలు హస్బెండ్ ఇంట్లో ఉంటే పెద్ద టార్చర్. 10 పనులు ఎక్కువైపోతాయి కానీ తక్కువ కావు మాకు. ఇంకా మా బేబీ వీడియో స్టార్ట్ చేసినావా, కిచెన్ రూమ్లో కూడా వదిలేవా వీడియో అని చెప్పి 2 మాటలు చెప్పి వెళ్ళిపోయాడు అంతే కదా. మా వీరుబాయి వస్తాడు ఇప్పుడు కొంతసేపట్లో. మా అమ్మ అనుకుంటా ఎంత పని చేస్తే కూడా దాహం వేస్తూనే ఉంటుంది నాకు. ఎందుకంటే కొంచెం చలికాలంలో వాటర్ తక్కువ తాగుతారు అనుకుంటారు, కానీ నేను ఎప్పుడు వాటర్ తాగుతూనే ఉంటా. మసాలా రెడీ చేసుకుంటున్నాను, చికెన్ మసాలా. యాక్చువల్గా మా బేబీకి అన్నాను నేను, బేబీ నేను ఇంత పని చేస్తా కదా అంటే, నువ్వేం పని చేస్తావు ఇంట్లో కూర్చొని అది ఇది అంటావు, కానీ
ఏం పని చేయాలంటే సండే రోజు ఉంటే తెలుస్తుంది. ఒక్క సండే లేకపోతే వీళ్ళకు పిల్లలకి ఎట్లా పికపింగ్ డ్రాపింగ్ స్కూల్స్లో ఇంటికి వచ్చి మళ్ళీ చదివియాలి అవన్నీ వీళ్ళకి కనిపించవు. నువ్వు మళ్ళీ అంటారు నువ్వు ఏం పని చేస్తున్నావు ఇంట్లో. అదే సండే ఉంటే కనిపిస్తుంది. అయ్యో సారీ బేబీ, నీది కూడా అర్థం చేసుకోవాలి నేనని చెప్పి మాట వస్తుంది. ఆ తర్వాత కాముష్ అయిపోతారు. మాకు కూడా ఒక శాలరీస్ ఎంత బాగుంటుంది హౌస్ వైఫ్స్కి కదా, అవునా కదా. మీరు కూడా మీ ఇంట్లో ఎట్లా ఏమనుకుంటారు నా కామెంట్ సెక్షన్లో చెప్పాలి, సరేనా. ఇంతకు నా వీడియోస్ ఎలా ఉన్నారు కామెంట్ సెక్షన్లో చెప్పాలి. ఇప్పుడు మా పిల్లలు డ్యాన్స్ చేస్తున్నట్టున్న పాటలు పెడుతున్నారు కదా, డ్యాన్స్ చాలా ఇష్టం కదా. అప్పుడప్పుడు కిచెన్ రూమ్లో కూడా నేను డ్యాన్స్ చేస్తుంటా. మీరు కూడా డ్యాన్స్ చేస్తారా లేదా డ్యాన్సు? గుమగుమగా చికెన్ రెడీ అవుతుంది. చికెన్ మసాలా. మా వీరుబాయికి లెగ్ పీస్ అంటే చాలా ఇష్టం అన్నట్టు. స్పెషల్గా 4 లెగ్ పీస్ తీసుకొచ్చాను మా బేబీ. కొంచెం ఉప్పు కారం తగ్గిందని చెప్పి మళ్ళీ ఉప్పు కారం వేసి స్పైసీగా చేస్తున్నాను ఈసారి. సో డిఫరెంట్ టేస్ట్ మసాలా వేసి కాజు, పెరుగు, ప్యాజ్ వేసి మసాలా ట్రై చేశాను. ఇది కూడా బాగుంది. అంటే మా బేబీ రెసిపీ అన్నట్టు. తను కూడా కుకింగ్ చేస్తాడు అప్పుడప్పుడు. నాకు చాలా నచ్చుతుంది తను చేసేది. కానీ సండే వచ్చి నేనే వండాలి. మళ్ళీ నేను చేస్తే హెల్ప్ అంటాడు కానీ తను ఏం చేయడు కిచెన్ రూమ్లో. నేనే చేసుకోవాలి. అది నా పరిస్థితి, అంతే కదా. నేను కూడా ఒక కొత్త బిజినెస్ స్టార్ట్ చేశాను. మెల్లమెల్లగా వీడియోస్ అప్లోడ్ చేస్తాను. మీరందరూ కలిసి నాకు సపోర్ట్ ఇస్తే చాలా బాగుంటుంది. నిధి గిఫ్టింగ్ అని చెప్పి స్టార్ట్ చేశాను. నా ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్ కూడా అకౌంట్లో ఉంది. మన డీటెయిల్స్ పెడుతున్నాను. మా నిధి వచ్చింది మా మేడం. మా అమ్మ వంట అయిందా అనుకుంటా. కాలేదు బేటా అంటే తొందరగా చెయ్యి. ఎప్పుడు తొందరగా చెయ్యి. తినేది తక్కువ, ఆర్డర్ ఇచ్చేది ఎక్కువ మా చిన్న మేడంకి అయితే. మసాలా రెడీ చేసి పెట్టుకుంటున్నాను. సండే రోజు మీ పిల్లలు ఎలా సతాయిస్తారో కామెంట్ సెక్షన్లో చెప్పండి, సరేనా. కొంచెం సర్ది దగ్గు బాగుంది నాకు. అట్లా అని కూడా పని చేసుకుంటున్నాను. చలికాలం కదా, కొంచెం అలానే ఉంటుంది. నా చికెన్ అయితే రెడీ ప్రస్తుతం. టేస్ట్ చేయాలి ఎలా ఉందని చెప్పి. కానీ మా బేబీకి అయితే నేను చేసేది చాలా ఇష్టము. బయటికి వెళ్దామంటే లేదు ఇంట్లోనే వండేసి మా ఫ్రెండ్స్ కూడా వస్తున్నారు కదా అని చెప్పి 10 ఐటెంలు రెడీ చేయించి కూర్చోబెట్టారు. మిక్సీ అంతా ఖరాబ్ అయిపోయి క్లీనింగ్ చేస్తున్నాను. ఏదో పని చేసుకోవాలి కదా. ఇంట్లో సండే ఉంటే నో రెస్ట్ అన్నట్టు. పిల్లలు ఇంట్లో ఉంటే నో రెస్ట్. అటు పోదాం ఇటు పోదాం అంటే చలికాలం కదా, బయటికి ఏడీ తీసుకెళ్తలేదు మా బేబీ. ఇంట్లోనే చేసుకుంటున్నాను ఏదైనా కానీ. ఇంతకు నా వీడియోస్ ఎలా ఉన్నాయి కామెంట్ సెక్షన్లో చెప్పండి, సరేనా. ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ మాన్సా అండ్ సాయి తన్వి గాయస్. ఏమైనా తప్పులు ఉంటే కూడా కరెక్షన్ చేస్తాను. ఇప్పుడిప్పుడే మనం బ్లాగ్ చేస్తున్నాను కదా, సపోర్ట్ చేయండి, సరేనా. నేనైతే చికెన్ కర్రీ రెడీ చేసేసి గుమగుమ వాసన వస్తుంది. అప్పుడప్పుడు బ్లాగ్స్ చేస్తున్నాలే అనుకుంటున్నా, చేస్తున్నా కానీ టైం దొరకలేదు. కానీ టైం తీసి చేస్తున్నాను. మై సండే స్పెషల్ చికెన్ కర్రీ అండ్ బగారా రైస్ బాగుంది. నాకైతే చాలా నచ్చింది. రెసిపీ కావాలంటే కూడా నేను పెడతాను ఒకరోజు. థ్యాంక్ యూ గాయస్, బాయ్ బాయ్. సబ్స్క్రైబ్.